ఇంట్లో సంతోషాన్ని వీధికి పంపించి ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశారు. అది చాలేదా మీకు? ఇప్పుడు ఇద్దరు దూరంగా వెళ్లి వాళ్ళు బతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. దాన్నెలా నాశనం చేయాలని చూస్తున్నారా? వెధవ ప్రమాణాలు చేసి బావున్నోళ్ళని నాశనం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరుని తుడిచిపెట్టేశారు. 10 మందిలో తన్నులు తిన్నాక కూడా ఇంకా సిగ్గు రాలేదా మీకు? ఇప్పుడు మళ్ళీ వాళ్ల వ్యాపారం నాశనం చేస్తారని శపథాలు చేస్తున్నావు. ఇదిగో మహాలక్ష్మి, తమ్ముడు భార్య అని లెక్క లేకుండా ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది మాట్లాడావంటే. తప్పుడు పనులు చేస్తున్న కూతురికి తప్పు అని చెప్పాల్సింది పోయి సలహాలిస్తున్నావా? అసలు తనని కాదు నిన్ననాలి. తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనేది మీలాంటి వాళ్ళని చూసే. భూమిని నా తమ్ముని ఇంట్లో నుంచి వెళ్లేలా చేసిన రాఘవ్ కోసం ఏం మాట్లాడకుండా ఊరుకున్నాను. బయటికి పోయిన వాళ్ళని కూడా బ్రతకనివ్వకుండా చెయ్యాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారంటే ఈసారి మీ అంతు చూడకుండా వదలను, గుర్తుపెట్టుకోండి. చూసావంటే అది నన్ను పట్టుకుని ఎంత మాట అందో. మనం చేయాలనుకున్న ప్రతి పనికి అడ్డుపట్టమే కాకుండా వార్నింగ్లు ఇచ్చేదాకా వచ్చింది. ముందు దీని సంగతి చూడాలి. చివరికి నా కూతుర్ని నీ స్థాయికి తీసుకొచ్చావు. ఇలా రోడ్ల పక్కన ఇడ్లీలు దోశలు వేసుకున్న దుస్థితికి తీసుకొచ్చావు. అలాంటి నా బిడ్డ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే దాన్ని ఇలా వీధిలో వంటలక్కం చేస్తావా? ఎక్కడికి? ఉదయం నుంచి ఇద్దరం బండి దగ్గరే ఉన్నాం కదా. బట్టలు ఉతకలేదు. ఉతికి ఆరేస్తే ఉదయానికల్లా ఆరిపోతాయి కదా. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. అయినా నువ్వు నా మాట వినటం లేదు. ఏమైంది మాధవ్ నీకు? ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? నా బట్టలు నువ్వే ఉతకాల్సిన అవసరం లేదు, నేనే ఉతుక్కుంటాను. మాధవ ప్లీజ్ అలా మాట్లాడుకు. నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నేను తట్టుకోలేను. ఎందుకు మాధవ్ ఇలా చేస్తున్నావు? నేను కష్టపడుతుందే కాక నిన్ను కష్టపెడుతూ నలుగురితోటి కట్టుకున్న పెళ్ళాన్ని కష్టపెడుతున్నాడు అనే మాట నేను పడలేను. ఎవరన్నారు మాధవ? ఎందుకంటారు? ఎందుకనరు? చూసిన ప్రతి వాళ్ళు అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ పాప మా అమ్మాయి గొప్పగా బ్రతికింది, గొప్పింటి అమ్మాయి, ఇదిగో వీడు తీసుకొచ్చి అమ్మాయిని రోడ్డు మీద గిన్నెలు కడిగిస్తున్నాడని నా గురించి నానా మాటలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళెవరో మాట్లాడిన మాటల గురించి ఆలోచించడం ఏంటి మాధవ్? ఏ వాళ్ళ కోసం మనం ఇంటి నుంచి బయటకొచ్చామా? వాళ్ళ కోసం మనం బతుకుతున్నామా? మన బతుకు మనది, మన బాధలు మనవి. కలిసి కష్టపడదాం అనుకున్నాం, కష్టపడదాం. కుదరదు అంటే కలిసి చద్దాం. అంతేకాని నువ్విలా అండం మాత్రం కరెక్ట్ కాదు. మాటలు పడేది నేను కదా, నీకే నువ్వెన్నైనా చేస్తావు. నాకు ఆ మాటలు వింటుంటే నా ప్రాణం పోతుంది. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. మాధవ్ ఇదేంటి? బండి సామాన్లు కూడా లేవు. అప్పుడే బండి దగ్గరికి వెళ్ళిపోయాడా ఏంటి? ఏంటి నన్ను పిలవకుండానే వచ్చేసి టిఫిన్లు వేయడం కూడా మొదలు పెట్టేశాడు. మీకేంటమ్మా? దోశ కావాలి బాబు. మాధవ్ మాధవ్
మాధవ్, నాకు చెప్పకుండా వచ్చేసావేంటి? మీ ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. అన్నా మీకేం కావాలి? 2 దోశలే బాబు. మాధవ్, 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 ఏమైంది నీకు? మాధవ్, అన్నా ఇదిగోండి. మాధవ్, భూమి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కడివే చేస్తావా ఏంటి? ఇంట్లో ఉండి నేనేం చేయాలి? నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను. చట్నీ వేయండి. ఇలా ఇవ్వు, నేను వడ్డిస్తాను. నువ్వు ఆ పనులేమి చెయ్యొద్దు భూమి. కావాలంటే అక్కడ కూర్చొని ఆ డబ్బులు తీసుకో. ఈ పనులని నేను చూసుకుంటాను. ఏమైంది మాధవా? ఎందుకు ఇలా ఉన్నావు? బండి పెట్టినప్పటి నుంచి నేను చేస్తున్న పనే కదా. ఇవాళేదో నువ్వు చెయ్యొద్దు నేనే చేస్తాను అంటావేంటి? చెప్పింది విను, వెళ్ళి అక్కడ కూర్చో. హఠాత్తుగా ఏమైంది మాధవా నీకు? కలిసి కష్టపడదాం అనుకున్నావు, హఠాత్తుగా నన్ను పని చెయ్యొద్దంటావేంటి? నువ్వు చెయ్యొద్దంటే నేను చేయకుండా ఊరుకుంటానా ఏంటి? చూసావా, చట్నీ అయిపోయి ఇచ్చినట్టుంది. నేనంటే ముందే చూసేదానిగా. నీకెలా చెప్పాలి భూమి? నీతో కఠినంగా మాట్లాడలేను. మీ నాన్నన్న మాటలు ప్రతిక్షణం గుర్తొస్తుంటే నేనింకా ఇక్కడే ఉంచుకోలేను. అలానే నువ్వు దూరమైనా తట్టుకోలేను, నువ్వు బాధపడినా తట్టుకోలేను. ఏంటి రోజు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు? చెప్పకుండా వచ్చేసాడు, నన్నేమో పని చెయ్యొద్దంటున్నాడు. అమ్మా! భూమి, ఏమైంది? అయ్యో, రక్తం వస్తుంది. ఉండు. ఏది ఇలా ఇవ్వు. అందుకే వద్దని చెప్పాను. నేను చెప్పిన మాట విని ఇంటికెళ్ళుంటే ఇలా జరిగేది కాదు కదా. చెప్తే అర్థం కాదా భూమి నీకు? నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. ఈ పనులన్నీ నేను చూసుకోగలను, చూసుకుంటాను కూడా. నువ్వు చూసుకుంటావు కానీ నువ్వు ఇలా ఒంటరిగా కష్టపడుతుంటే నేను చూడలేను. వెళ్ళి నీ పని చూసుకో. ఏం కాలేదులే, చిన్న దెబ్బే కదా. ప్లీజ్ భూమి, చెప్పిన మాట విను. వద్దంటే వినకుండా చేతికి దెబ్బ తగిలించుకున్నావు. సరిపోలేదా? నువ్వింటికెళ్ళు. అది కాదు మాధవా. చెప్పిన మాట వింటావా వినవా? వెళ్ళమంటున్నాను కదా. సరేలే, పొద్దున్నే లేవగానే నీ మొహం చూసేదాన్ని. ఇవాళ నీ మొహం చూపించకుండా వచ్చేసావు. దానికి తగ్గట్టే జరిగింది. సర్లే, నేను వెళ్తాను.